వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని యొక్క హరిభక్తిని చూచి కోపావిష్ఠుడై ఆ విష్ణువు అంతటా ఉన్నాడు కదా అని నువ్వు చెబుతున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడా? అతడు ఈ స్తంభంలో లేకపోతే ఈ కత్తితో నీ మెడను నరికేస్తానన్నాడు. వినరాడింభక మూఢ చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవు. అయిన ఇందు కలడే అన్సున్మదోద్రేకియై ధనుజేంద్రుండర చేత వ్రేసెను మహోదగ్ర ప్రభా శుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. ఆ స్తంభం చూడటానికి విపరీతమైన కాంతులతో మెరిసిపోతూ ఉన్నది. మరి పరమాత్ముడు ఆశ్రయించి ఉంటే ఆ తేజస్సు రాకేమవుతుంది? అలాగే చూచేటువంటి జనులందరికీ కూడా భయాందోళన కలుగుతోంది. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అలాగే ఆ హరి ఆవిర్భవించటానికి మూల కారణమైనటువంటిది ఆ స్తంభము. ఆ స్తంభాన్ని హిరణ్యకశిపుడు ఒక్క గుద్దు గుద్దాడు తన చేతితో, అందరూ భయపడే విధంగా. దాంతో విచిత్రం జరిగింది. సవిక్రమన్ పుత్ర వధేప్సురోజస నిశమ్య నిర్హరాదమపూర్వమద్భుతం. అద్భుతం జరిగింది. అందులోంచి హరి రాకపోతే ఆ ప్రహ్లాదుణ్ణి వధించటానికి సిద్ధపడుతూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఆ సందర్భంలో శ్రీహరి తన భక్తుణ్ణి రక్షించటం కోసం సర్వత్రా నృసింహస్వరూపుడై వ్యాపించి ఉన్నాడు అని చక్కగా వర్ణిస్తున్నారు. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. తన భక్తుని యొక్క మాటను నిజం చెయ్యాలి అనుకున్నాడు. ఇక్కడ భక్తుడు అనేటువంటి శబ్దానికి వ్యాఖ్యానంలో చాలా అద్భుతమైన విలక్షణమైనటువంటి అర్థాల్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ భక్తుడంటే ప్రహ్లాదుడు మాత్రమే కాదు, సనక సనందనాదులు భక్తులే. హిరణ్యకశిపుడు కూడా పూర్వజన్మలో భక్తుడే కదా. అందువల్ల ప్రహ్లాదుడు చెప్పిన మాట నిలబెట్టాలిగా మరి శ్రీహరి. భౌతికేషు చ భావేషు భూతేషు అథ మహత్సు చ భగవాన్ ఆస్తే. ఓ తండ్రి, చరాచరమైన ఈ జగత్తులో సమస్తమైన ప్రాణులయందు పరమాత్మ నిండి ఉన్నాడు అని ప్రతిజ్ఞ చేశాడు ప్రహ్లాదుడు. అది నిలబెట్టాలంటే ఆయన ఆ స్తంభంలో ఇంచి రావలసిందే. ఎక్కడ చూపిస్తే అక్కడ ఉండాలి. ఆ భక్తుని మాట నిలబెట్టాలి. అలాగే నిజభృత్యై సనకాదిభి శాపానంతరం అనుతప్తై భాషితం యత్ త్రిభి జన్మభి శాపమోక్ష భవత్వితి. ఆ ద్వారపాలకులు వైకుంఠం నుంచి జారి పడిపోతూ ఉంటే అయ్యో వీళ్ళని మనం శపించామని ఆ సనక సనందనాదులు తామే ఒకంత బాధపడి, నాయన్లారా 3 జన్మల్లో మళ్ళీ మీరు వైకుంఠాన్ని పొందుతారు అని అనుగ్రహించారు కదా దయతో. మరి తన భక్తులైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవలసిన అవసరం పరమాత్మకు ఉన్నది కదా. వాళ్ళ మాట నిజం చెయ్యాలంటే ఈ జన్మలు పూర్తవ్వాలి, 3 జన్మలు. అందులో మొదటిదైనటువంటిది హిరణ్యకశిపులు. హిరణ్యాక్షుడు మరణించాడు. ఈ హిరణ్యకశిపుణ్ణి తాను ఉద్ధరిస్తే తప్ప మళ్ళీ 2వ జన్మ రాదు. కాబట్టి ఇటు హిరణ్యకశిపుడు అనేటువంటి భక్తుణ్ణి రక్షించటం కోసం, అదేవిధంగా సనక సనందనాదులు ఇచ్చినటువంటి మాట కోసం తాను ఆ రూపంలో రావలసి వచ్చింది. అంత భక్తవత్సలుడు పరమాత్మ. అలాగే భూతేభ్య త్వద్విసృష్టేభ్య మృత్యు మా భూతు మమ ప్రభో. ఈ వాక్యం హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని కోరాడు. ఓ బ్రహ్మ, నీవు సృష్టించినటువంటి
ప్రాణుల చేత వేటి చేత నేను మరణాన్ని పొందకూడదు అన్నాడు. మరి నృసింహస్వామి బ్రహ్మ సృష్టిస్తే వచ్చాడా? సమస్త చరాచర సృష్టిని కూడా సృష్టించేటువంటి బ్రహ్మ సృష్టికే కారణభూతుడైనటువంటి వాడు ఆ పరమాత్మ. బ్రహ్మగారు కూడా ఆశ్చర్యపోయేటువంటి అత్యద్భుతమైన విలక్షణమైన రూపంతో నృసింహునిగా అవతరిస్తూ ఉన్నాడు. అలాగే మరి హిరణ్యకశిపుడు కోరినటువంటి కోరికలు కూడా నెరవేర్చాలిగా. మళ్ళీ బ్రహ్మగారికి మాట పోకూడదు, ఇచ్చిన వరాలు తప్పనిసరిగా ఫలించాల్సిందే. ఏమన్నాడు హిరణ్యకశిపుడు? నాంతః న బహిః నరైః న మృగైః అపి. నరుల చేత గాని మృగముల చేత గాని లోపల గాని బయట గాని పగలు గాని రాత్రి గాని, అబ్బో పెద్ద లెక్క ఉంది అక్కడ. ఈ లెక్కలన్నీ సరిచేస్తూ అతనికి ఇచ్చిన వరానికి సార్థకత చేకూర్చాలి. బ్రహ్మ మాట పొల్లుపోకూడదు. ఎంతైనా తన నాభికమలం నుంచి ఉద్భవించిన వాడు కదా బ్రహ్మ, అందువల్ల అపరిమితమైన వాత్సల్యం. అలాగే హిరణ్యకశిపుణ్ణి ఉద్ధరించాలి, సనక సనందనాదులను ఉద్ధరించాలి, వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టాలి. అలాగే తనకిష్టుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాలి. ఇన్ని రకాలైనటువంటి చక్కని ఉపాయములతో ఎక్కడా పొల్లుపోకుండా చిత్ర విచిత్రమైన అద్భుతమైన ఆకృతితో పరమాత్ముడు ఉద్భవిస్తూ ఉన్నాడు. అందుకనే సత్యం విధాతుం నిజభృత్య భాషితం, తన సేవకులు కోరినటువంటి కోర్కెలన్నీ నెరవేర్చేటువంటి ఆశ్రిత కల్పతరువు కరుణాసముద్రుడు ఆ పరమాత్మ ఈ రకంగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్, అద్భుతమైన రూపాన్ని ధరించి స్తంభంలో నుంచి ఆవిర్భవిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. న మృగం న మానుషం, అటు మానవ రూపము కాదు సింహ రూపము కాదు, రెండూ మేళవించినటువంటి ఒక విలక్షణమైన రూపంతో ఉద్భవిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ. బ్రహ్మగారి సృష్టిలో ఇది ఎక్కడా లేదు, ఆయనే అచ్చరు పొందుతున్నాడు. ససత్వమేనం పరితో విపశ్యన్ స్తంభస్య మధ్యాదను నిర్జిహానం, నాయం మృగో నాపి నరో విచిత్రం, అహో కిమే తత్ నృమృగేంద్ర రూపం. ఆ హిరణ్యకశిపుడు ఒక్కసారి తేరిపార చూచాడు ఆ రూపాన్ని. అబ్బో, నేను కోరినటువంటి కోరికలన్నింటికీ విభిన్నంగా ఉందిగా ఈ రూపం, నాకు మృత్యువు సమీపించిందేమో అని అనుమానం కలుగుతోంది. అంతటా చూశాడు. ఆ సత్వము ఆ ప్రాణి సృష్టిలోనే లేదు. దాసుడైనటువంటి వీడికే ఇన్ని తెలివితేటలుంటే ప్రభువుకి ఇంకెన్నుంటాయి. స్తంభస్య మధ్యాత్, ఆ స్తంభం మధ్య నుంచి పుడుతోంది. ఈ రకంగా ఒక ప్రాణి రావటం అనేది అతడికి తెలియదు హిరణ్యకశిపునకు. దిక్పాలకులైతే జయించాడు, లోకాలు చేజిక్కించుకున్నాడు, కానీ ఈ జగత్తులో అతడు ఎప్పుడూ కని విని ఎరుగని అద్భుతమైన రూపం అది. అహో కిమే తత్, ఏమిటిది? మానవుడు మృగము కలిసినటువంటి స్వరూపం కనిపిస్తోందే అనుకున్నాడు. అనుకుని ఆలోచిస్తున్నాడు, తర్జన భర్జన పడుతున్నాడు. ఈ రూపాన్ని మనం జయించటం ఎలాగా? ఇదా విష్ణు రూపం అనుకున్నాడు. మీమాంసమానస్య సముత్థితోగ్రతో, ఈ రకంగా మీమాంస పడుతున్నాడు, చర్చించుకుంటున్నాడు తనలో తాను. అతడి ఎదురుకుండా స్వామి ఆవిర్భవించాడు. నృసింహ రూప తదలం భయానకం, చాలా భయంకరంగా ఉంది ఆ రూపం. ఎవరు ఏం చేస్తే అది వాళ్ళకి లభిస్తుంది. అందరినీ భయపెట్టడం, బాధ పెట్టడం, ఎదుటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే చూచి నవ్వుకోవటం, ఇవన్నీ కూడా దుష్టుల యొక్క లక్షణాలు. మరి ఇన్ని చెడ్డ పనులు చేసినటువంటి ఆ హిరణ్యకశిపునకే విపరీతమైన భయాన్ని కలిగించేటువంటి అద్భుతమైన రూపం అది. ఎలా ఉన్నది ఆ నృసింహ రూపం? ప్రతప్త చామీకర చండలోచనం, బాగా పుటం పెట్టినటువంటి బంగారంలా మెరిసిపోయేటువంటి కళ్ళు, బంగారుమయంగా హేమమయంగా ఉన్నాయి. అలాగే స్ఫురత్ సటా కేసర జృంభితాననం, బంగారుమయంగా ఉన్నాయి కదా అని ప్రసన్నంగా లేవు. దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించటం కోసం చండలోచనం, ప్రచండంగా ఉన్నాయి. నిప్పులో మరుగుతున్నటువంటి బంగారంలాగా తేజస్సుతో వెలిగిపోతున్నాయి. అలాగే స్ఫురత్సటా కేసర జృంభితాననం, సింహస్వరూపం కూడా ఉంది కదా ఆయనకు. ఆ ముఖమంతా సింహరూపంలోనే ఉంది. జూలు
అటు ఇటు కదులుతూ ఉన్నది. అలాగే ప్రకాశం అంతటా వ్యాపిస్తోంది. ఆ జూలు యొక్క ప్రకాశం అంతటా వ్యాపిస్తూ ఉన్నది. ఈ కంఠం దగ్గర నుంచి ఉండేటువంటి కేశాలన్నీ కూడా బాగా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆ పెద్దగా నోరు తెరిచి భయంకరంగా ఆ హిరణ్యకశిపుణ్ణి కబళించటానికి వస్తున్నటువంటి మృత్యువులా కనిపిస్తూ ఉన్నది ఆ పరమాత్మ యొక్క స్వరూపం. హిరణ్యకశిపుడు ఆ రూపాన్ని చూచి భయభ్రాంతుడైపోయాడు. కరాళ దౌష్ట్రం కరవాల చెంచలక్షురాంత జిహ్వం భృకుటి ముఖోల్బణం. కరాళ దౌష్ట్రం, కోరలు భయంకరంగా పెద్ద పెద్దవిగా ఉన్నాయి ఆ సింహముఖానికి. కరవాల చెంచలక్షురాంత జిహ్వం, పదునైనటువంటి కత్తిని అటు ఇటు తిప్పుతుంటే మెరుస్తూ ఎలా ఉంటుందో పదునైన కత్తి, ఆ సింహముఖము యొక్క నోటి నుంచి బయటికి కనిపించేటువంటి నాలుక, స్వామి నాలుక కదిలే కత్తిలాగా ఉంది. క్షురాంత జిహ్వం, పదునైన కత్తిలాగా ఆ నాలుక అటు ఇటు కదులుతూ ఉన్నది. భృకుటి ముఖోల్బణం, బొమ్మముడి ముడిచి కోపంగా హిరణ్యకశిపుడిని చూస్తూ ఉంటే అయ్య బాబోయ్ అని భయపడేంత దారుణమైనటువంటి ఉగ్రస్వరూపం అది. బయటికి చెప్పుకోలేకపోతున్నాడు కానీ హిరణ్యకశిపునికి అర్థమైపోయింది ఈ చిత్ర విచిత్రమైన ఈ రూపంతోనే నాకు మృత్యు అనేది రాసి పెట్టుంది అని. స్తబ్ధోర్ధ్వ కర్ణం, నిటారుగా నిలిచి ఉన్నటువంటి చెవులు. ఆ సింహముఖము యొక్క చెవులు ఎలా ఉన్నాయి? నిటారుగా నుంచునున్నాయి. అంటే చేసే పని పట్ల ఏకాగ్రత కలిగినప్పుడు ఆ చెవులు నిక్కబుడుచుకుంటాయి. ఇది జంతువులకు లక్షణం. గుర్రాలు కూడా విపరీతమైన వేగంతో పరిగెత్తేటప్పుడు వాటి చెవులు పైకి నిక్కబడుచుకుంటాయి. ఇప్పుడు శ్రద్ధతో ఉన్నాడు హిరణ్యకశిపుడు, ఎలాగైనా సరే ఆ స్వామిని జయించాలని. కానీ ఆ స్వామి మాత్రం ఆదరాన్ని కలిగి ఉన్నాడు నృసింహ రూపం మీద. ఆ ఆదరంతో వచ్చాడు, ఎన్నో ఉపాయాలతో వచ్చాడు ఆ స్వామి. గిరికందరాద్భుతం యాత్త ఆస్యనాశం, దారుణమైనటువంటి కొండ గుహల్లాగా ఉంది ఆయన నోరు. ఆ నృసింహ రూపాన్ని ధరించినటువంటి స్వామి నోరు తెరిస్తే దారుణమైన పర్వతాలలో ఉండే అంతులేనటువంటి గుహలాగా ఉంది. అది కొలవటం ఎవరి వల్ల కాదు. యాత్తాస్య నాశం, ఇక ముక్కు పుటాలు కూడా బాగా పెద్దవిగా, అవి కూడా గుహల్లాగానే ఉన్నాయి. పర్వతాల్లో ఉండే గుహల్లాగానే లోతుగా దారుణంగా భయంకరంగా ఉన్నాయి. జూలు కదులుస్తూ ఆ జూలు ప్రకాశిస్తూ ఉంటే భృకుటి ముడిచి కొండ గుహల్లాంటి నోటితోనూ ముక్కు రంధ్రాలతోనూ భయంకరంగా ఆ హిరణ్యకశిపుణ్ణి చూస్తూ మీదకి వస్తూ ఉంటే హిరణ్యకశిపుడు భయపడిపోతూ ఉన్నాడు. అంతేకాదు హనుభేద భీషణం, దవడల భాగంలో స్వామికి రెండుగా భిన్నమై ఉన్నాయి కపోల భాగములు. ఆ భిన్నమైనటువంటి కపోల భాగములు కూడా భయంకరంగా ఉన్నాయి. ఇంత చిత్రమైన రూపాన్ని చూచి హిరణ్యకశిపుడు హతాశుడైపోయాడు. ఆ నోరు తెరిస్తే కర్ణాంతముఖ విస్తారం, ఆ నోరు ఎక్కడ దాకా వ్యాపిస్తోంది? చెవులు దాకా వ్యాపిస్తోంది, అంత పెద్ద నోరు. దివిస్పృశత్కాయమ దీర్ఘపీవరగ్రీవోరువక్షస్థలం అల్పమధ్యమం, అల్పమధ్యమం సన్ననైనటువంటి నడుము కలిగి ఉన్నాడు ఆ స్వామి. దివిస్పృశత్కాయం, ఆకాశం దాకా స్వర్గలోకం దాకా వ్యాపించినటువంటి ఎత్తైన దీర్ఘమైన శరీరం కలిగినటువంటి వాడు. ఎలా అనుకుంటే అలా రూపాన్ని పొందగలడు కదా. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని వర్ణించినట్లు ఆకాశాన్ని అందుకునేంతటి పెద్దదైన పొడవైన శరీరం కలిగినటువంటి వాడు. అదీర్ఘపీవరగ్రీవోరు వక్షస్థలం, పొడవుగా లేని బాగా లావుగా ఉన్నటువంటి మెడ, గ్రీవ అంటే మెడ కలిగినటువంటి వాడు. ఉరువక్షస్థలం, విశాలమైనటువంటి వక్షస్థలము, హృదయ భాగం కలిగినటువంటి వాడు. చంద్రాంశు గౌరై చురితం తనూరుహై, ఇక ఆ దేహం మీద ఉన్నటువంటి కేశములు ఎలా ఉన్నాయి అంటే ఆ స్వామి దేహం నిండా ఉన్నటువంటి కేశములు చంద్రుని యొక్క కాంతి వలె తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి. వాటితో సింహముఖంతో మిగిలిన దేహమంతా నరస్వరూపమై ఆ శరీరం మీద ఉండేటువంటి పొడవైన వెంట్రుకలన్నీ
చంద్రుని యొక్క కాంతి వలె తెల్లగా ప్రకాశిస్తూ భయంకరంగా హిరణ్యకశిపుణ్ణి సమీపిస్తూ ఉన్నాడు. విశ్వగ్భుజానీక శతం నఖాయుధం, అంతటా వ్యాపించిన వేల కొలది బాహువులు కలిగిన వాడు. ఆ బాహువుల్లో అనేక రకాలైన ఆయుధాలు కూడా ఉన్నాయి. ఆ బాహువులు ఎన్నున్నాయో చెప్పటానికి వీల్లేదు, వందల కొద్దీ బాహువులు ఉన్నాయి. ఒక్కసారి మనం ఆ స్వామిని స్మరించుకుంటే కనిపిస్తుంది ఆ దివ్యమైనటువంటి రూపము. కపోల భాగము రెండుగా చీలి ఉన్నది, గుహల వలె ఉన్నటువంటి ముక్కు పుటములు, అలాగే నోరు అది వ్యాపింపజేసినప్పుడు అలాగే కనిపిస్తూ ఉన్నది. భయంకరమైన పొడవైనటువంటి కోరలు, తెల్లగా మెరిసిపోయేటువంటి జూలు, బలిసినటువంటి పొట్టిదైన మెడభాగము, అలాగే ఆకాశాన్ని అందేటువంటి పొడవైనటువంటి రూపము. ఈ రకంగా అనేక బాహువులతో కూడి ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకోవటానికి స్వామి ముందుకొస్తున్నాడు. నఖాయుధం, మరి ఆయుధాలు ఏమిటి అంటే నఖాయుధం, నఖములే గోళ్లే ఆయుధంగా కలిగినటువంటి వాడు. అలా స్వరూపంతో ముందుకు వస్తూ ఉంటే భయపడిపోతున్నాడు హిరణ్యకశిపుడు. దురాసదం సర్వ నిజేతరాయుధ ప్రవేక విద్రావిత దైత్య దానవౌ, దురాసదం సహింపశక్యము కాని, దగ్గరకు ఎవరైనా వెళ్ళటానికి కూడా భయపడిపోయేటువంటి ఉగ్ర రూపం అది. స్వనిజేతరాయుధ ప్రవేక విద్రావిత దైత్య దానవం, ఉత్తమమైన తన ఆయుధములతో అనేక వేల బాహువులున్నాయి. ఆ బాహువులలో అనేక రకములైన ఆయుధాలున్నాయి. ఆ ఆయుధములతో వాటిల్ని ఉపయోగించి, ఉత్తమమైన ఆయుధాల్ని ఉపయోగించి ఆ దైత్య దానవ సంఘాన్నంతా, హిరణ్యకశిపుని అనుచరులందరినీ కూడా వెళ్ళగొడుతూ ఉన్నాడు ఆ స్వామి, భయపెడుతూ ఉన్నాడు. ఇది చూడంగానే హిరణ్యకశిపుడు ఆలోచించాడు. ప్రాయేణమేయం హరిణోరుమాయినా వధస్మృతోనేన సముద్యతేన కిం, తరచుగా నేను ఊహిస్తూ ఉన్నాను ఇక నా జీవితం పరిసమాప్తం అయిపోయినట్టే. హరిణ ఉరుమాయినా, దారుణమైన మాయావి అని తెలుసు గాని ఇంత దారుణమైన రూపమా ఊహించనే లేదు. వధస్మృత అనేన, ఇతని చేతనే నా వధ నిశ్చయమైపోయింది. సముద్యతేన కిం, అయినా నేను ఏమాత్రము వెనక్కి తగ్గను, ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తానని ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఆ స్వామి మీద యుద్ధాన్ని ప్రకటిస్తూ ముందుకు వస్తున్నాడు. ఏవం బ్రువన్ అభ్యపతద్గదాయుధో నదన్ నృసింహం ప్రతి దైత్య కుంజర. వర్ణనలో కూడా వ్యాసుల వారు ఎక్కడా హిరణ్యకశిపుణ్ణి తగ్గించల. దైత్య కుంజర, రాక్షసుడు ఎలా ఉన్నాడు అంటే పెద్ద మదించినటువంటి ఏనుగులా ఉన్నాడు. ఏనుగుని జయించేది సింహమేగా, అందువల్ల స్వామివారేమో నృసింహ ముఖంతో ఉన్నారు. ఏవం బ్రువన్, ఈ విధంగా మాట్లాడుతూ తనలో తాను తలుచుకుంటూ ఈ దివ్య రూపాన్ని, విలక్షణమైన రూపాన్ని జయించాలనేటువంటి గొప్ప శక్తితో ముందుకి వస్తూ ఉన్నాడు. అభ్యపతద్ గదాయుధో, గదని ఆయుధంగా తీసుకున్నాడు, గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అలక్షితోగ్నౌ పతితః పతంగమో యథా నృసింహౌజసి సోసురస్తదా. మనవాడు మదించిన ఏనుగులా ఉన్నప్పటికీ ఆ నృసింహుని తేజస్సు ముందు వీడెంత. అగ్ని చుట్టూ తిరిగేటువంటి మెడత తన సామర్థ్యం తెలుసుకోక ఆ అగ్నిలో పడి ఎలా బలబలా మాడిపోతుందో, ఈ హిరణ్యకశిపుడు కూడా అంతే. గొప్పదైన స్వామి యొక్క తేజస్సు ముందు వీడెలా ఉన్నాడు అంటే అగ్ని ముందు మిడతలాగా ఉన్నాడు, అసలు కనిపించటం లేదు. పట్టపగలు మధ్యాహ్నం పూట సూర్యుడు ఆకాశంలో బాగా ప్రకాశిస్తూ ఉంటే అగ్గిపుల్ల మనం గీస్తే దాని తేజస్సు ఏమన్నా కనిపిస్తుందా? అలాంటి ప్రచండమైన సూర్య తేజస్సు స్వామిదైతే ఆ అగ్గిపుల్లకు ఉన్నటువంటి నిప్పు లాంటి తేజస్సు ఈ హిరణ్యకశిపునిది. కాబట్టి వీడు ఎంత బలవంతుడైనా స్వామి ముందు మాత్రం మిడతలాగా కనిపిస్తూ ఉన్నాడు అని వర్ణించారు చక్కగా. న తద్విచిత్రం ఖలు సర్వధామని స్వతేజసాయోను పురాపి బత్తమహ. ఇందులో విచిత్రమే ఉంది? స్వామి తేజస్ అంత గొప్పది అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తే లేదు. ఇది సహజాలంకారం. ఎందువల్లంటే సృష్టి ప్రారంభంలో విశ్వమంతా అంధకార బంధురమైనప్పుడు
తాను ఆ ప్రళయకాలంలో ఉన్నటువంటి తమస్సునంతా కూడా తన తేజస్సుతో పోగొట్టి సృష్టిని ప్రారంభిస్తాడు ఆ పరమాత్మ. విశ్వము యొక్క అంధకారాన్నే పోగొట్టేంత సామర్థ్యం కలిగిన ఆ పరమాత్మ ముందు హిరణ్యకశిపుని యొక్క తేజస్సు ఏపాటిది? నా తద్విచిత్రం, అది పెద్ద విషయమేమీ కాదంటున్నారు. సత్వధామని, అంతేకాదు ఆయనేమో పోతపోసినటువంటి సత్వగుణమే తన యొక్క నివాస స్థానంగా కలిగినటువంటి వాడు. మరి వీడో ఎలాంటి వాడు అంటే రజోగుణము తమోగుణము బాగా పెరిగిపోయి సాధు సజ్జనుల్ని భయపెట్టే లక్షణం కలిగినటువంటి వాడు. తతోభిపద్యాభ్య నత్మహాసురో రుషా నృసింహం గదయోరువేగయ. అయినా ఎలాగో ధైర్యాన్ని చిక్కబట్టుకుని గదను చేతిలో పట్టుకుని ఉరికి వచ్చి ఒక్కసారిగా ఆ నృసింహుని మీదకి దూకి ఆ గదతో స్వామిని కొట్టాడు. సత్వప్రకాశే పతితస్య తమోమయస్య అదర్శనం నతద్విచిత్రం. సత్వగుణంతో ప్రకాశించేటువంటి స్వరూపమునందు తేజస్సునందు పడిన తమస్సు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోతుంది. సత్వగుణమే గొప్పదని వర్ణిస్తూ ఉన్నారు. ఈ రకంగా ప్రయత్నమైతే చేశాడు గాని అది విఫలమైపోయింది. తం విక్రమంతం సగదం గదాధరో మహోరగం తార్క్ష్యసుతో యథాగ్రహీత్. అలా విక్రమించి తన మీదకు వస్తూ ఉంటే స్వామి ఏం చేశాడు? గరుత్మంతుడు తన కాలి గోళ్లతో దారుణమైన విషసర్పాన్ని ఎలాగైతే కదలకుండా పట్టుకుంటుందో ఆ విధంగా తన గోళ్లతో ఆ హిరణ్యకశిపుణ్ణి గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ సతస్య హస్తోత్కలితస్తదాసురో విక్రీడతో యద్వత్ అహిర్గరుత్మత. అప్పుడప్పుడు గరుత్మంతుడు అంటే గరుడ పక్షి పాముని పట్టుకుంటే గట్టిగానే పట్టుకుంటుంది, ఎప్పుడైనా ఆ పాము జారిపోవచ్చు కూడా. అదేవిధంగా మొదటి ప్రయత్నంలో ఆ హిరణ్యకశిపుడు అటు ఇటు గిలగిలలాడి నెమ్మదిగా స్వామి యొక్క పట్టు నుంచి తప్పించుకున్నాడు. హస్తోత్కలిత తదాసురో. అటు ఇటు ఆడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించే సర్పం అప్పుడప్పుడు ఎలాగైతే గరుత్మంతుని చేతి నుంచి తప్పించుకుంటుందో అలా తప్పించుకున్నాడు. అది చూచేటప్పటికీ స్వామివారు గట్టిగానే ప్రయత్నం చేస్తారు, వాడిని పట్టుకుంటారు, అందులో సందేహం లేదు. దేవతల యొక్క గుండెలన్నీ మోకాల్లోకి వచ్చేసాయి. అమ్మ బాబోయ్, ఇంత విచిత్రమైన వేషం వేసుకున్న పరమాత్ముడే వాడిని అలా పట్టుకోలేకపోయాడంటే వీడి చేతిలో, ఈ హిరణ్యకశిపుని చేతిలో మళ్ళీ మనకు దెబ్బలు తప్పవేమో అని వాళ్ళకి భయం వేసేసింది. అసాధ్వమన్యంత హృతౌక సోమరాహ ఘనచ్ఛదాహ భారత సర్వధిష్ణ్యపాహ. దిక్పాలకులు, దేవతలు, ఇంద్రాదులు అందరూ కూడా అసాధ్వమన్యంత, అయ్యయ్యో అలా తప్పించుకున్నాడేంటి బాబోయ్ అని ఒక్కసారిగా వారిలో ఉన్నటువంటి భయాందోళనల్ని బయటికి పెడుతూ, ఈ మధ్యలో ఏదైనా ఆ హిరణ్యకశిపుడు తమ వైపు చూస్తాడేమో అని ఘనచ్ఛదాహ మేఘముల చాటుకు వెళ్ళి యుద్ధాన్ని చూస్తున్నారు. బయట పడడానికి భయపడిపోతున్నారు. అంతగా భయపెట్టాడు ఆ హిరణ్యకశిపుడు. హృతౌక సోమరాహ, తమ తమ తేజస్సులన్నింటినీ కూడా దాచిపెట్టుకుంటూ వాళ్ళు ఆ హిరణ్యకశిపుడికి కనిపించకుండా దాక్కుంటున్నారు. వీడేగా మన ఆధిపత్యాన్నంతా లాక్కున్నాడు, మళ్ళీ వీడు బయటకు వచ్చాడంటే మన పరిస్థితి గల్లంతైపోతుందని భయపడుతున్నారు. తమ్మన్యమానో నిజ వీర్య శంకితం యద్ధస్తముక్తో నృహరిం మహాసురః. ఒక్క అవకాశం వచ్చిందిగా, ఆ స్వామి పట్టుకోవాలనుకున్నాడు, నేను తప్పించుకున్నాను, కాబట్టి ఆయన చేతి నుంచి నేను తప్పించుకున్నానంటే ఈ స్వరూపాన్ని నేను జయించచ్చు అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు హిరణ్యకశిపుడు. నిజవీర్య శంకితం, నా పరాక్రమానికి ఈ స్వామి కొంచెం వెనక్కి తగ్గుతాడేమో అని ఎక్కడో ఒక మూల శంక. నృహరిం మహాసురః పునస్తమాసజ్జత ఖడ్గ చర్మణి. వెంటనే ఖడ్గము డాలు తీసుకున్నాడు. ఆ డాల్ ఎలా ఉన్నది అంటే 1000 చంద్రుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది. పదునైన కత్తి డాలు తీసుకుని పునస్తమాసజ్జత ప్రగృహ్య వేగేన జితశ్రమో మృధే. ఆ యుద్ధరంగంలో శ్రమని లెక్క పెట్టకుండా తన అలసటని తీర్చుకున్నటువంటి వాడై వేగంగా కత్తి డాలు పట్టుకుని మళ్ళీ ఆ స్వామితో యుద్ధం చేయటానికి వెడుతున్నాడు. తంస్యేన వేగం శతచంద్రవర్త్మభిః చరంతమచ్ఛిద్రముపరి యథో హరిః కృత్వాట్టహాసం ఖరముత్స్వనోల్బణౌ నిమీలితాక్షం జగృహే మహాజవః.
ఎలా ఉన్నాడా హిరణ్యకశిపుడు అంటే డేగతో సమానమైన వేగంతో అటు ఇటు కదులుతున్నాడు. ఒక క్షణంలో ఒక చోట ఉంటల్లా గబగబా పరిగెడుతున్నాడు ఆ కత్తి డాలు పట్టుకుని. ఎక్కడున్నాడు ఈ హిరణ్యకశిపుడని చూచేంత వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. శతచంద్రవర్త్మభి, గొప్ప కాంతి కలిగినటువంటి కత్తి డాలుతో పరిగెడుతున్నాడు. అచ్ఛిద్రం, అవకాశం ఇంత కూడా ఇవ్వటం లేదు, దొరకటం లేదు. ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకోవటానికి సందు దొరకకుండా ఉండే విధంగా పరిగెడుతూ ఉన్నాడు. ఉపరి యథః, పైకి కిందకి పైకి కిందకి అటు ఇటు అలా తిరుగుతూ ఆ హరికి చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఓరి వెర్రివాడా, ఇవన్నీ నా దగ్గర నీ కుప్పిగంతులు అని కృత్వాట్టహాసం ఖరం ఉత్స్వనోల్బణం, అట్టహాసం అని గట్టిగా ఒక్కసారి నవ్వి ఆ స్వామి ఖరముత్స్వనోల్బణం, దారుణమైన గొప్ప కేక పెట్టి ఆ కేకతోనే దిక్కులన్నీ భయపడే విధంగా నిమీలితాక్షం జగృహే మహాజవః, ఆ స్వామి యొక్క తేజస్సు చేత కళ్ళు మూతలు పడిపోయి దిక్కులు కనిపించట్లా హిరణ్యకశిపునికి. చీకటిగా ఉంది. ఆ తేజస్సు ముందు కళ్ళు తెరిస్తే ఆ కాంతి తప్ప ఇతరమైన వస్తువులేవి కనిపించట్లా, కళ్ళు బైర్లు గమ్మినాయి. అలా తేజస్సు చేత ఏమీ కనిపించినటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి నిమీలితాక్షం మహాజవః జగృహే, గొప్ప వేగం కలిగినటువంటి పరమాత్మ ఒక్కసారిగా పట్టుకున్నాడు. అలా పట్టుకుని ఆ హిరణ్యకశిపుణ్ణి ఏం చేశాడు అన్న విషయాలన్నీ కూడా మనం చక్కగా మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులు పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.